చాలా మంది మాట్లాడుతుంటారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. అరుణమ్మ ఏం తెచ్చింది, కేంద్రంకి వెళ్ళి ఏమొచ్చినాయి, ఎంపీలు ఏం తెచ్చిండ్రు అని. తెలివిలేని సన్నాసులారా, ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదే. ఈడ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈడ మీరు ఖర్చు పెడుతున్నారు, గ్రామాల్లో మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ఆ మాటలు సోయి తప్పి మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అంటున్నారు మా డబ్బులు తీసుకుపోయి ఎవరు ఇలా జేబుల డబ్బులు తీసుకుపోయినరా? ప్రజల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్లే కదా, మరి ఎందుకు పింఛన్లు ఇస్తలేరు? ఎందుకు ఇచ్చిన మీరు ఇచ్చిన హామీల ఎందుకు ప్రజలకు నెరవేరుస్తలేరు? ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? ఎందుకు చదువుకున్న ప్రజలకు నెలకు 4,000 ఇస్తాం ఉద్యోగం వరకు అని చెప్పినటువంటి నిరుద్యోగులకు ఎప్పటిదాకా ఎందుకు మీ మాట మీద నిలబెట్టుకుంటలేరు? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? ఇదంతా మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుతోనే కదా మీరు పథకాలు ఇచ్చేది. మీ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? ఇల్లు మాట్లాడే నాయకులు వాళ్ళ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? వీళ్ళు కేంద్రం తీసుకుపోతుంది, కేంద్రం ఆడికెళ్ళి మేము ఇంత కడుతున్నాం, ఆడికెళ్ళి ఇంత వస్తుంది అనేటటువంటి మాటలు తెలివిలేని దద్దమ్మలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారి పేరు చెప్పుకొని ఉచిత బియ్యాన్ని తింటున్నారు, రేషన్ బియ్యాన్ని. ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెలో నరేంద్ర మోదీ గారు స్థానం సంపాదించుకున్నారని ఓర్వలేక వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రతి కార్యకర్త ఇంటింటికెళ్ళి వివరంగా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏదైతే కోరి తెచ్చుకున్నామో, కోరి ఏర్పాటు రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నామో, ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమైతుంది. టిఆర్ఎస్ పార్టీని చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దేశమంతా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉంది అన్ని రాష్ట్రాల్లో. మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి చూడాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనమంతా కూడా ఉపయోగించుకోవడానికి ప్రజలకంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.